రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ మహేంద్రుడు చూపిన మార్గం. పూర్వం కాశీపురం అనే రాజ్యాన్ని యుగంధరుడు పరిపాలించేవాడు. అతని ఆస్థానంలో మహేంద్రుడు అనే కవివర్యుడు ఉండేవాడు. మహేంద్రుడు చాలా తెలివైనవాడు, చతురుడు కూడా. ఆ రాజ్యంలో అందరూ విజ్ఞానవంతులు కావాలని యుగంధరుడు వారానికి ఒకసారి విజ్ఞాన సదస్సులు నిర్వహించేవాడు. వాటికి ప్రజలంతా తప్పనిసరిగా హాజరవ్వాలని నియమం పెట్టాడు. మహేంద్రుడికి మాత్రం ఆ సదస్సుల మీద సదభిప్రాయం లేకపోగా ఒకసారి తానే వక్తగా ప్రసంగించాల్సి వచ్చింది. ఆ రోజు సభ ప్రారంభమయ్యింది. మహేంద్రుడు వచ్చి, మీకు పాండిత్యం అంటే అసలు అర్థం ఏమిటో తెలుసా అన్నాడు. అందరూ తెలీదు అన్నారు. మహేంద్రుడు, తెలియని వారికి ఏం చెబుతాం, ఏం చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు అని సభ నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి వారం మళ్ళీ సదస్సు ప్రారంభమైంది. మీకు కవిత్వం అంటే ఏంటో తెలుసా అన్నాడు మహేంద్రుడు. క్రితం వారం జరిగింది గుర్తుకు వచ్చి అందరూ ఓ తెలుసు అన్నారు. మరింకేం, తెలిసిన వాళ్లకు నేను ఇంకేం చెప్పాలి అని మహేంద్రుడు సభ నుంచి వెళ్ళిపోయాడు. మూడో వారం మళ్ళీ సభ ప్రారంభమైంది. మహేంద్రుడు, మీకు కావ్యం అంటే తెలుసా అన్నాడు. ఈసారి సదస్సులో సగం మంది తెలుసు అని, మరో సగం మంది తెలియదు అని చెప్పారు. మహేంద్రుడు ఓ చిరునవ్వు నవ్వి, మీలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ 3 వారాల పాటు జరిగిన విషయం యుగంధరుడి చెవిన పడింది. యుగంధరుడికి విపరీతమైన కోపం వచ్చింది. మహేంద్రుణ్ణి పిలిపించి, సభలో మీరు ప్రసంగించకపోవడానికి కారణం ఏమిటి? రాజాజ్ఞనే పరిహాసం చేస్తున్నావా అన్నాడు యుగంధరుడు. ప్రభు, మన్నించాలి. మీరు ప్రతి వారం సభలు ఏర్పాటు చేస్తున్నారు, అందరూ ఖచ్చితంగా హాజరు కావాలంటున్నారు. మీ ఆలోచన మంచిదే, కానీ ఆచరణ మంచిది కాదు. కార్మికులు, కర్షకులు, వ్యాపారులు ఇలా అందరూ ఇక్కడ సభకు వస్తే అక్కడ పనులు ఆగిపోతున్నాయి, రాజ్య ప్రగతి కుంటుపడుతుంది అని చెప్పాడు మహేంద్రుడు. రాజు ఆలోచనలో పడ్డాడు. సభలను రద్దు చేశాడు. పనులు ఆగకుండా ప్రజలను విజ్ఞానవంతులను చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు యుగంధరుడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?